శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని 2003లో స్థాపించాను. నేను ఈ కాలేజ్ స్టార్ట్ చేసే ముందు ఒక లెక్చరర్గా నేను నా జర్నీని స్టార్ట్ చేశాను. నేను 1994లో జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఫ్రెంచ్ చేశాను. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి లెక్చరర్గా కాలేజెస్లో జాయిన్ అయ్యాను. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నేను 2 ఏళ్ళు పనిచేశాను కాంట్రాక్ట్ లెక్చరర్ కింద. తర్వాత నేను హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్లో ఒక ఫ్రెంచ్ లెక్చరర్గా పనిచేశాను. ఆ సమయంలో నాకు ఎప్పుడు నా సొంతంగా ఏదో ఒకటి చెయ్యాలి, ఎక్కడ జాబ్ చేసినా అంత సాటిస్ఫాక్టరీగా అనిపించేది. సో ఇనిషియల్గా నేను ఒక స్కూల్ స్థాపిద్దామని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. మా నాన్నగారు చాలా చిన్నపిల్లవి, కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ ట్రై చెయ్యి అని చెప్పారు. ఆ టైంలో నేను కాలేజ్లో ఇక్కడ అప్సిగూడలో ఒక లెక్చరర్ కింద, ఇంకా లెక్చరర్ కాకుండా వాళ్ళకి ఒక కౌన్సిలర్ కింద, ట్రైనింగ్ మేనేజర్ కింద కూడా పనిచేశాను. ఆ టైంలో అప్పుడు నాకు అనిపించింది హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ పెడితే ఎలా ఉంటుంది. ఆ ఐడియాని నేను కొన్ని రోజుల తర్వాత నేను ఆ కాలేజ్లో జాబ్ మానేశాక మా తమ్ముడు అతను కెనడాలో జాబ్ చేసేవాడు. అప్పుడు తను నీకు ఎంఏ ఫ్రెంచ్ చేసావు, ఫ్రెంచ్ వచ్చు, నీకు కెనడాకి వస్తే చాలా ప్రాస్పెక్ట్స్ ఉంటాయి అని చెప్పడం వల్ల నేను మళ్ళీ నా లాంగ్వేజ్ని బ్రషప్ చేసుకున్నాను అని చెప్పేసి నేను ఆ తర్వాత 2002లో ఆ జాబ్ మానేసి ఇంకెక్కడ జాయిన్ అవ్వలేదు. నేను అక్కడ ఒక ఇన్స్టిట్యూట్లో ఫ్రెంచ్ ట్రైనింగ్ మళ్ళీ జాయిన్ అయినప్పుడు అనిపించింది ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసే బదులు మనమే ఇక్కడ ఏమైనా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చాలా గట్టిగా అనిపించింది. కానీ అప్పటికి నేను కెనడాకి కూడా అప్లై చేశాను, ఇమిగ్రేషన్ అప్లై చేశాను. అది 2004లో యాక్చువల్లీ నాకు వచ్చింది కూడా. కానీ ఈ టైంలో నేను 2002 నుంచి నాకు ఎప్పుడు అనిపించేది ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం, సొంతంగా పెట్టుకుందాము అనిపించింది. కానీ కాకపోతే నాకు ఓన్లీ ఎడ్యుకేషన్లోనే నా ఎక్స్పీరియన్స్, టీచర్గానే నా ఎక్స్పీరియన్స్, ఒక లెక్చరర్గానే పనిచేస్తాను. ఇంకెక్కడ నాకు వేరే ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి సరే కాలేజ్ స్టార్ట్ చేద్దాము అని నేను ఒక ప్రాజెక్ట్ కూడా దాని మీద తయారు చేశాను. కాకపోతే ఫైనాన్షియలీ అప్పుడు అంత స్ట్రాంగ్గా, అంటే కాలేజ్ చేసేంత ఒక 15-20 లక్షలు పెట్టే కెపాసిటీ నాకు అప్పుడు లేదు. ఒకరోజు నేను ఇలానే వెళ్తున్నప్పుడు ఒక బిల్డింగ్ చూశాను. నేను అంటే రెంట్ ఆర్ లీజ్ అని ఊరికైనా ఏమైందో నేను ఊరికైనా లోపలికి వెళ్ళాను. ఆ బిల్డింగ్ చాలా నచ్చింది నాకు. ఇదైతే కాలేజ్కి బాగుంటుంది కదా అని చెప్పేసి. కానీ నేను అదొక్కటే నేను ఆలోచనలో ఉన్నాను తప్ప దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమిటి, ఎలా మనం స్టార్ట్ చేయొచ్చు, అదేమి కూడా నాకు అప్పుడు ఆ థాట్ రాలేదు. సరే బయటకు వచ్చాక నాతో పాటు నేను రిజైన్ చేసిన కాలేజ్లో నాతో పాటు పనిచేసిన ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఇలా నేను బిల్డింగ్ చూశాను, కాలేజ్కి చాలా బాగుంటుంది, నువ్వేమంటావు అని చెప్పేసి ఊరికే తన ఐడియాని అడిగాను. అప్పుడు అమ్మాయి ట్రై చేద్దాం మేడం, ఏముంది అందులో, విల్ డూ సంథింగ్, అంటే ఏమన్నా మనము దాని గురించి ఆలోచిద్దాము అని చెప్పాను. తర్వాత ఇంటికి వచ్చాక నేను చాలా ఆలోచించాను ఏమేమి కావాలి ఏంటి. కాకపోతే నాకు ఒక టీచింగ్లో ఎక్స్పీరియన్స్ తప్ప నాకు అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏమీ అసలు ఎక్స్పీరియన్స్ లేదు. అసలు ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి అంటే ఏమేమి కావాలో కూడా నాకు ఐడియా లేదు. సో నెక్స్ట్ డే నేను ఒక సిఏ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇలా కాలేజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అసలు మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమి మనకి రిజిస్ట్రేషన్స్ కావాలి, దానికి ఏమేమి అప్రూవల్స్ కావాలి చెప్పి అడిగాను. ఆయన నాకు అప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాలి, ఇవి చేయాలి, సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అప్పుడు ఆయన చెప్పారు. సో నాకు అప్పుడు ట్రై చేద్దాం, ఏముంది స్టార్ట్ చేద్దాము, ఎంతవరకు మనం సక్సెస్ అవుతామో తెలియదు. కాకపోతే నా చేతిలో అప్పుడు 3,000 రూపాయలు ఒక చెక్ ఉంది అంతే, దానికన్నా ఇంకేమీ నా చేతిలో లేదు. అప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా నాన్నగారితో మా అన్నయ్యతో మాట్లాడాను. వాళ్ళు ఎవరు మా ఇంట్లో నోబడీ ఈజ్ అ బిజినెస్
బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవ్వరు వచ్చిన వాళ్ళు లేరు. సో వాళ్ళకు కూడా అంత ఐడియా లేదు. వాళ్ళు నేను డిస్కరేజ్ చేయలేదు, కానీ వాళ్ళు ఆలోచించుకో అని చెప్పారు. అప్పుడు అదే నాకు చాలా, వాళ్ళు చెప్పినప్పుడు నాకు అదే చాలా స్ట్రెంగ్త్ అనిపించింది. ఓకే, దే నాట్ డిస్కరేజింగ్ మీ, లెట్ మీ ట్రై అని చెప్పేసి అప్పుడు నేను వెళ్ళి ఆ ఓనర్తో మాట్లాడి నేను ఇలా కాలేజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి, నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది అని చెప్తే ఆయన అప్పుడు చూడండి అమ్మా మీకు ఇది నా, ఆయన లీజ్ అగ్రిమెంట్ అన్నీ కూడా మాట్లాడాక అప్పుడు నేను మళ్ళీ సిఏ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది నా పరిస్థితి, ఫైనాన్షియల్లీ నేను దీంట్లో ఉన్నాను, ఏం చేద్దామంటారు, మీరు ఎలా నాకు ఫండ్స్ తెప్పించగలరు, ఎలా నేను అంటే నాకు అప్పుడు బ్యాంక్ లోన్స్ గురించి కానీ ఇవేమీ కూడా నాకు ఐడియా లేదు. సో అప్పుడు ఆయన అన్నారు, ఒకవేళ మీకు నిజంగా ఉంది అంటే ఎడ్యుకేషన్ కాబట్టి మనం బ్యాంక్ లోన్ ట్రై చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఆయన ఇనిషియేట్ చేసి చిన్న కొలాటరల్ పెట్టి నేను బ్యాంక్ లోన్కి అప్లై చేశాను. ఒక 15 లక్షల బ్యాంక్ లోన్కి నేను ఆ రోజు అప్లై చేశాను. లక్కీగా నా ఆ బ్యాంక్ లోన్ అప్రూవ్ అయింది. చేతికి ఇంకా డబ్బులు రాలేదు, కానీ బ్యాంక్ లోన్ అప్రూవ్ అయింది కదా అని చెప్పేసి నేను ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇక్కడ నేను వర్క్ స్టార్ట్ చేసేసాను. సొసైటీ అప్రూవల్స్ ఇవన్నీ కూడా నేను తెచ్చుకొని నేను స్టార్ట్ చేస్తాను. కరెక్ట్ నా ఇక్కడ వర్క్ అంతా స్టార్ట్ అయింది. ఒక 15 డేస్లో నాకు బ్యాంక్ లోన్ రావాలి అనుకున్నప్పుడు ఆ మేనేజర్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయి దే డిడ్ నాట్ శాంక్షన్ మై లోన్, జస్ట్ అప్రూవల్ అయింది అంతే, కానీ దే శాంక్షన్ మై లోన్. కాకపోతే అప్పటికి నేను కొంచెం పని స్టార్ట్ చేస్తాను, నేను ఇంకా ఐ డిడ్ంట్ వాంట్ టు లుక్ బ్యాక్. సో ఐ ఆస్క్డ్ టు మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ టు హెల్ప్ మీ లిటిల్ బిట్. సో ఒక 5 లక్షలు నా చేతితోటి నేను అందరి దగ్గర సేకరించి నేను స్టార్ట్ చేశాక ఎవరి దగ్గర అయితే నేను ఆ బిల్డింగ్ లీజ్ తీసుకున్నాను ఆయన కూడా నాకు చాలా సపోర్ట్గా ఆయన ఉన్నారు. ఇంకో బ్యాంక్లో ట్రై చేయండి అమ్మా, మీరు ఈ బ్యాంక్ కాకపోతే ఇంకో బ్యాంక్ ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ ఇక్కడ అప్రూవ్ అయింది, సో అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి, సో మీరు ట్రై చేయండి అని చెప్పారు. ఇదంతా నేను ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఈ పనులన్నీ చేసి మే 12వ తారీఖు నేను అన్అఫిషియల్గా ఆ బిల్డింగ్లో ఆఫీస్ ఓపెన్ చేశాను. మే 14కి నేను రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను, సొసైటీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఒక్కదాన్నే, అప్పుడు నాతో పాటు నేను ఇంకా అవన్నీ ఎంప్లాయ్ కూడా చేసుకోలేదు. నేను మీకు ఇందాక చెప్పినట్టు నా కొలీగ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని అడిగాను, నేను స్టార్ట్ చేస్తున్నాను, నువ్వు వస్తావా అని. అమ్మాయి ఏం చూసిందో నాలో కానీ అక్కడికి వెళ్ళి రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి మా కాలేజ్లో నెక్స్ట్ డే వచ్చి నా దగ్గర జాయిన్ అయ్యాను. నమస్తే అండి, నా పేరు మునీపా. నేను శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ప్రిన్సిపల్గా పనిచేస్తాను. 2003లో మేము కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు శారదా గారు నా దగ్గరికి వచ్చి అన్నారు, కాలేజ్ స్టార్ట్ చేయాలి, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అని చెప్పేసి. మాకు అసలు కాలేజ్లో నేను హోటల్ మేనేజ్మెంట్ బ్యాచిలర్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేసినా కానీ కాలేజ్ గురించి నాకు అంతగా అవగాహన లేదు. 2003లో మేము సర్టిఫికేట్ కోర్సెస్ స్టార్ట్ చేసిన కాలేజ్ ఈ రోజున మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్గా రూపుదిద్దుకుందంటే దట్ ఈస్ ద విజనరీ ఆఫ్ మిస్ శారదా హూస్ బిహైండ్ ద కాలేజ్. She always encourages the faculty, the team as such, and the best thing is she works along with us. మీరు మిగిలిన లీడర్స్ లా కాకుండా she works along with us and encourages and motivates us, guides us so that we perform lot of activities. ఇప్పుడు మనం కరికులం ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అనుసంధానమైన కరికులమే కాకుండా we give lot of importance to the extracurricular activities to the students which enhance in their personality development and also which gives them a niche when compared with any other college. And initially we started working from my bedroom. మా ఇంట్లో మా బెడ్రూమ్ నుంచి మేము వర్క్ స్టార్ట్ చేశాము. తను రోజు వచ్చి అక్కడ కూర్చొని తను టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకునేది. ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి కావాల్సిన ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి, ఎలాంటి ఫ్యాకల్టీ కావాలి, ఏం చేయాలి, ఏ కోర్సెస్ స్టార్ట్ చేయొచ్చు, ఇవన్నీ అమ్మాయి చూసుకుని నేనేమో అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్ అంతా ఓకేనా, మార్కెటింగ్ ఎలా చేయాలి, లేకపోతే ఏమి ఎలాంటి అప్రూవల్స్ తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మేమిద్దరం వర్క్ డివైడ్ చేసుకొని వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. బ్యాంక్ లోన్ గురించి దీని గురించి అంతా నేను తిరిగేదాన్ని. సో అలా మేమిద్దరము ఈ బిల్డింగ్ మే 14వ తారీఖు 2003లో
మేము అఫీషియల్గా ఆఫీస్ స్టార్ట్ చేసాము జయలక్ష్మి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద. దాని కింద శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నేను ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లే స్టార్ట్ చేద్దాము ఎందుకు అనుకున్నాను, మా ఇద్దరికి అదే ఇండస్ట్రీలో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కోర్సెస్ అయితే మేము బాగా అంటే సక్సెస్ఫుల్గా మేము ఆపరేట్ చేయొచ్చు. ఎందుకంటే వీ బోత్ వేర్ లైక్ టీచింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అండ్ వీ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఫీల్డ్. నేను ఒక టీచింగే కాకుండా మార్కెటింగ్ కొన్ని వేరే కాలేజ్లో పనిచేస్తున్న కొంచెం మార్కెటింగ్ కానీ కొంచెం ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా నాకు కొంచెం ఎక్స్పోజర్ ఉంది. సో ఇంకా సిఏ గారు ఆయన కూడా బాగా హెల్ప్ చేశారు. అన్ని అఫీషియల్గా ఏమేమి అప్రూవల్స్ కావాలి, ఎలాంటి అంటే లేటెస్ట్ డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ మనం తయారు చేయాలి, ఇవన్నీ కూడా అప్పుడు ఆయన ద్వారా నేను చేసేదాన్ని. 2003లో మేము స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ద్వారా అప్లికేషన్ తీసుకున్నాము. ఆ ఇయర్ మేము సర్టిఫికేట్ కోర్సెస్లో 70 అడ్మిషన్స్ చేసాము. అది చాలా ఒక ఏమంటారంటే ఒక పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చేసింది మాలో, మేము చేయగలుగుతాము. పిల్లలు మనం చూసి జాయిన్ అయ్యారు, మన కాలేజ్ చూసి జాయిన్ అయ్యారు. ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వకుండా ఎస్పెషలీ వాళ్ళ ఫ్యాకల్టీ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎక్విప్మెంట్ ఏదైతే, ఎందుకంటే ఇదంతా ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి ఎక్విప్మెంట్ మేము తీసుకున్న కోర్సెస్కి ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి ఇవన్నీ కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పిల్లలకి మేము 100% సపోర్ట్ చేసి 100% ఫెసిలిటీస్ ఇచ్చాము. దాన్ని ఒకేసారి మాకు మంచి అడ్మిషన్స్ వచ్చేటప్పటికి మేము ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ అప్లికేషన్కి వెళ్దాము అని 2005లో మేము డిసైడ్ అయ్యాము. 2005లో మేము ఉస్మానియా యూనివర్సిటీ అప్లికేషన్కి వెళ్ళాలి అనుకున్నాం. అది కూడా మళ్ళీ అప్పుడే మేము స్టార్ట్ చేసాం కాలేజ్, అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసాము. కాకపోతే అఫిలియేషన్కి వెళ్తే ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్కి వెళ్తే కాలేజ్కి మంచి పేరు వస్తుంది, ఇంకా మంచి స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయొచ్చు అన్న దృష్టితోటి మేము అది ఎలాగైనా ఆ అఫిలియేషన్కి వెళ్దాము అని నేను డిసైడ్ చేసుకున్నాను. అప్పుడు మళ్ళీ ఇంకో 15 లక్షల వరకు నాకు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ బ్యాంక్ లోన్ తీసుకున్నాను, మళ్ళీ 15 లక్షలు బయట నుంచి తెచ్చి మళ్ళీ ఇన్వెస్ట్ చేసేటప్పటికి ఒక 4-5 ఏళ్ళు దాదాపు 2005 నుంచి ఆల్మోస్ట్ 2009, 10, 11, 2012 వరకు కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ రావడానికి నాకు చాలా కష్టమైంది. ఆ టైంలో చాలాసార్లు అనిపించింది, చాలామంది చెప్పారు ఎందుకంటే కష్టపడుతున్నావు, నీకు ఆల్రెడీ కెనడా వీసా కూడా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు, నీకు ఫ్రెంచ్ వచ్చు, మంచి జాబ్స్ వస్తాయి అని చెప్పి చాలామంది చెప్పారు. కానీ నేను ఎందుకో నాకు వెళ్ళాలనిపించలేదు. ఒక పట్టుదలతోటి ఒక జిడ్డుగా అనుకోవచ్చు, అందరూ నన్ను ఇప్పటికీ అంటారు చాలా జిడ్డుగా పనిచేస్తావు, అందుకే ఒక జిడ్డుగా అని నేను అంటాను. ఒక ఏ కాన్ఫిడెన్స్ నాకు తెలీదు, ఏమి ఇది లేకపోతే ఈ కాలేజ్ లేకపోతే ఇంకా నేను ఐ కుడ్ నాట్ అసోసియేట్ మై సెల్ఫ్ విత్ ఎనీథింగ్. కాలేజ్ తప్ప నేను ఇంకేం చెయ్యలేను అన్న ఒకలాంటి బిలీఫ్ నాలో ఉండేది. ఈ కాలేజ్ ఏమైనా నేను ఈ కాలేజ్ని నేను నడిపించాలి, ఎంత కష్టమైనా నేను వదలకూడదు అన్న అది మాత్రం నేను క్లియర్గా నాకు ముందు నుంచి ఉండేది. ఐ థింక్ అది ఈ ప్రతి ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఒక 5-6 ఏళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే నాకు ఇంకొన్ని 3-4 ఏళ్ళు ఎక్కువగా తర్వాత ఇంకా దిస్ నో లుక్ బ్యాక్ అండి. కాలేజ్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. We are affiliated today. We are affiliated to 3 bodies. One is Usmania University, and inkoka State Board of Technical Education and Training. Inkoka body JNTE, that is Jawaharlal Nehru Technical Education Skill Development Center for Skill Development Program. మేము మొత్తం 6 కోర్సులు ఇవాళ మేము ఆఫర్ చేస్తున్నాము కాలేజ్లో. వీ హ్యావ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పాస్ అయిన వాళ్ళు, ఇది 3 years కోర్సు. ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉంది డిగ్రీ కోర్సు, ఇది 3 years కోర్సు. ఈ కోర్సులో ప్రతి స్టూడెంట్ ఇవాళ కాలేజ్ నుంచి పాస్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా, శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి పాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా 100% జాబ్స్ మాత్రం మేము ఇప్పించాము. ప్రతి పాస్ అయిన స్టూడెంట్, అన్లెస్ ద స్టూడెంట్ లేదు మేడం మేము అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నాము, లేకపోతే హైయర్ స్టడీస్కి వెళ్దాము అనుకుంటున్న వాళ్ళకి తప్ప ప్రతి స్టూడెంట్ కూడా ఆల్ ఓవర్ ఇండియా. స్టార్టింగ్లో మేము పర్సనల్గా ప్రతి హోటల్కి వెళ్ళి ప్రతి హోటల్లో మా ప్రెజెన్స్ వాళ్ళకి చెప్పి, మేము ఆఫర్ చేసిన కోర్సెస్ చెప్పి, మా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు,
వీళ్ళు ఇవి చదువుతున్నారు, వీళ్ళ తర్వాత ఇలాంటి జాబ్స్ వాళ్ళకి ఎలాంటి జాబ్స్ వస్తాయి, మేము ఎడ్యుకేట్ అయ్యి మా స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేసి దాని తగ్గట్టు ఇండస్ట్రీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుందో దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అది నేను తెలియని ప్లేస్ లేదు. మేము ఆగ్రా నుంచి ఆల్మోస్ట్ కేరళ వరకు మేజర్ హోటల్స్ అన్నిటికీ నేను వెళ్ళాను. 2004 నుంచి ఆల్మోస్ట్ 2009 వరకు పూణే కానీ, బాంబే కానీ, బెంగళూరు, వైజాగ్, చెన్నై, ఆగ్రా, చాలా ప్లేసెస్కి, కలకత్తా, చాలా ప్లేసెస్కి పిల్లల హోటల్స్కి వెళ్ళి మమ్మల్ని ప్రమోట్ చేసుకొని మా పిల్లల గురించి. ఎందుకంటే నేను ఒకటి బాగా బిలీవ్ చేసేదాన్ని, పిల్లలకి హోటల్స్లో జాబ్ ఇప్పిస్తేనే వాళ్ళకి కెరీర్ బాగుంటుంది అని. హోటల్సే కాకుండా దాని రిలేటెడ్ సర్వీస్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. కాకపోతే మేము ఎప్పుడు పిల్లలకి వేరే దగ్గరికి వెళ్ళమని ఎప్పుడు మేము ట్రై చేయలేదు, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఎందుకంటే హోటల్లో జాయిన్ అయినప్పుడు పిల్లలకి ఒక 1-2 years వాళ్ళకి ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్, ఓవరాల్ అవేర్నెస్ ఆఫ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్, టూరిజం కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ కూడా హోటల్ ఇండస్ట్రీలో ఉంటుంది. అక్కడ పిల్లలు ఒక 2-3 ఏళ్ళు పనిచేస్తే తర్వాత వాళ్ళకి ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా బాగా సక్సెస్ఫుల్గా రాణించగలరు. దానివల్ల ఓన్లీ హోటల్ ఇండస్ట్రీలో ఇప్పటికీ నేను మా పిల్లలకి అది చెప్తాను, ఈ హోటల్ ఇండస్ట్రీ వేరే ఇండస్ట్రీస్కి అన్నిటికన్నా తక్కువ పే చేయొచ్చు, కానీ మీరు మంచి కెరీర్ ఈ ఇండస్ట్రీలో కావాలి అనుకుంటే మాత్రం హోటల్లోనే జాయిన్ అవ్వాలి. ఒక 2-3 ఏళ్ళు మీరు హోటల్స్లో పనిచేస్తే తర్వాత మీకు అసలు ఎదురు లేకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చాలా సక్సెస్ఫుల్గా మీరు రాణించగలరని చెప్తారు. 2015లో పిల్లలు చాలామంది ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్కి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. బయటకు వెళ్ళి ఏజెంట్స్కి 2 లక్షలు 3 లక్షలు అలా పే చేసి వెళ్ళేవాళ్ళు. ఆ టైంలో నాకు అనిపించింది, పిల్లలు ఇంత పే చేస్తున్నప్పుడు మనమే మన పిల్లలకి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేను ఒక దుబాయ్కి, సరే మిడిల్ ఈస్ట్కి ట్రై చేద్దాం, మిడిల్ ఈస్ట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి దుబాయ్కి వెళ్ళాను. టూరిస్ట్ వీసా మీద వెళ్ళి ఒక 10 రోజులు అక్కడ కూర్చొని డైరెక్ట్గా అన్ని హోటల్స్కి ఫోన్ చేసి అక్కడ నేను 3 ప్రాపర్టీస్ 3 పెద్ద గ్రూప్స్ తోటి అసోసియేట్ అయ్యి 10 daysలో బ్యాక్ వచ్చాను. దట్ ఈస్ హయత్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, సిటీ మ్యాక్స్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ హిల్టన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. మా పిల్లల్ని ఫస్ట్ బ్యాచ్లో 2015లో నేను వెళ్ళి వచ్చి అసోసియేషన్స్ తీసుకొని వచ్చాక నేను 8 మంది పిల్లల్ని పంపించాను. ఇవాళకి 8 మంది పిల్లలు అక్కడ మంచి పొజిషన్స్లో ఉన్నారు. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ద బెస్ట్ టాప్ 20 స్టూడెంట్స్ని నేను అక్కడికి పంపించడం మొదలెట్టాను. టిల్ లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ సెంట్ ఆల్మోస్ట్ around 80 to 100 students abroad, and most of the students who have gone there, they are doing extremely well. అక్కడి నుంచి వాళ్ళు కెనడాకి, యూఎస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ దోస్ ఇండస్ట్రీస్. ఇప్పటికీ కూడా మేము ఫోన్ చేస్తాం, మేడం మీరు ఎప్పుడు మీ కాలేజ్ పిల్లల్ని పంపిస్తున్నారు, సెండ్ అస్ ద బెస్ట్ అని చెప్తారు. అక్కడ వాళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఇక్కడ ఫోన్ చేసి, మేడం మీ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారా అని చెప్పి స్వైప్ ఇంటర్వ్యూ ద్వారా మా స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్లో సెలెక్ట్ చేసుకున్న హోటల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకా లోకల్ అంటారా, ఇండియాలో ఎక్కడైనా మా పిల్లలు, మేడం మేము బెంగళూరు వెళ్తామంటే బెంగళూరు పంపిస్తున్నాము, చెన్నై వెళ్తామంటే చెన్నై పంపిస్తున్నాము. ఇట్స్ ఆల్. అండ్ ఆల్సో డిపార్ట్మెంట్, మా పిల్లలు మేము ఈ డిపార్ట్మెంట్లో వెళ్తాము అంటే మేము వీ డోంట్ ఫోర్స్ దెమ్ టు జాయిన్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆర్ అదర్ హోటల్స్. వేరెవర్ దే వాంట్ టు గో, వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, వీ వర్క్ టువర్డ్స్ దెమ్. ఈ 3 years కోర్సులో సెకండ్ ఇయర్లో వాళ్ళు ట్రైనింగ్ వెళ్తారు, 4.5 months to 6 months. ఆ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్లీ వాళ్ళకి తెలుసు మేము ఏ డిపార్ట్మెంట్లో, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్. బేసికలీ ఇది ఒక మేనేజ్మెంట్ కోర్స్. పిల్లలు ఈ కోర్సులో జాయిన్ అయినప్పుడు ఒక మేనేజర్ లెవెల్లో వాళ్ళు జాయిన్ అయ్యేటట్టు మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇనిషియల్లీ సూపర్వైజర్ లెవెల్లో, అసోసియేట్ లెవెల్లో వాళ్ళు జాయిన్ అవుతారు. తర్వాత ట్రైనింగ్ ఒక 2-3 months తర్వాత వాళ్ళు 2-3 years ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి డెఫినెట్లీ ఒక మేనేజర్ లెవెల్లో జాబ్స్ ఇస్తారు. అండ్ ఈ ఇండస్ట్రీలో ఒక హోటల్ ఇండస్ట్రీనే కాకుండా వాళ్ళకి క్రూజ్ లైన్ ఇండస్ట్రీ, ఏవియేషన్ ఇండస్ట్రీ, ఎంఎన్సీస్ లాట్ ఆఫ్ ఇవాళ మనం మల్టీనేషనల్ కంపెనీస్లో చాలా వాటిలో చూస్తున్నాం. వాళ్ళకి హౌస్ కీపింగ్ కానీ, ఫ్రంట్ ఆఫీస్ కానీ, కేటరింగ్ కానీ మనం చేసిన స్టూడెంట్స్ని వాళ్ళు చాలా ప్రిఫర్ చేస్తారు. ఎనీ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్, హెచ్డిఎఫ్సి వాళ్ళు కానీ, ఐసిఐసి వాళ్ళు కానీ, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్స్ అందరూ కూడా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ని ఫ్రంట్ డెస్క్లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అదే కాకుండా సొంత బిజినెస్, ఒకవేళ మీరు ఎక్కడ దగ్గర పని చేయను, నా సొంతంగా నేను స్టార్ట్ చేసుకుంటాను అనుకుంటే ఈ కోర్స్కి తప్ప, ఈ కోర్సులో నేర్చుకున్నంత మీరు ఏ కోర్సులో నేర్చుకోలేరు. అండ్ మీరు ఒక మినిమం
ఇన్వెస్ట్మెంట్ ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్తో కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. కేటరింగ్ ఇప్పుడు చూస్తున్నామని ఈవెంట్ మేనేజర్స్ని కానీ కేటరింగ్ ప్రతి పెళ్లిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఒక కేటరింగ్ అతను లేకుండా ఒక ఈవెంట్ మేనేజర్ లేకుండా ఎవరు పెళ్లి చేయట్లేదు. ఎంత చిన్న పెళ్ళి అయినా వాళ్ళు కేటరింగ్ వాళ్ళకి ఈవెంట్ మేనేజర్స్కి వాళ్ళకి అన్నీ ఇస్తున్నారు. సో ఈ జాబ్స్ కూడా పిల్లలకి ఈ బిజినెస్లు కూడా మీరు సొంతంగా స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది పిల్లలు ఉన్నారు. మా పిల్లలు ఒక అబ్బాయి అయితే హాస్టల్స్ పెట్టారు దిల్షుఖ్నగర్లో. ఇవాళ అబ్బాయికి ఆల్మోస్ట్ ఒక 5 బిల్డింగ్స్ హాస్టల్స్ నడిపిస్తున్నారు. ఇంకా చాలామంది ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ అవుట్డోర్ కేటరింగ్ అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళలో వాటిలో కేటరింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది సొంతంగా స్టార్ట్ చేశారు. అండ్ రెస్టారెంట్స్ చాలామంది స్టార్ట్ చేశారు. అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ ఇండస్ట్రీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఈ కోర్స్ చేశారో ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అండ్ ఐ డీమ్ వెరీ సక్సెస్ఫుల్.